ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా కె విజయానందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఎనర్జీ డిపార్ట్మెంట్కి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ గారు రేపటితో పదవి విరమణ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన విజయానంద్ గారు నవంబర్ వరకు సీఎస్గా ఉంటారు. ఈయన ఎంపికకు సంబంధించి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, సీనియారిటీ లిస్టులో ఈయన యాక్చువల్గా 7వ వ్యక్తి. అంటే ఈయన కంటే ముందు 6 సీనియర్లు ఉన్నారన్నమాట చీఫ్ సెక్రటరీ పదవి పొందడానికి. ఎవరి 6? అందరికీ తెలిసినటువంటి శ్రీలక్ష్మి. ఈవిడ చాలా సీనియర్ యాక్చువల్గా. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఈవిడ కూడా ఒక నిందితురాలు. గతంలో జైల్లో కూడా గడిపారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో చేరారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే శ్రీలక్ష్మి గారిని తెచ్చుకొని సీఎంస్ ఆఫీసులో పెట్టుకున్నారు. సో ప్రస్తుతం ఆవిడ ఏపీలోనే ఉన్నారు. సో ఆవిడ్ని న్యాచురల్గానే చంద్రబాబు నాయుడు గారు కన్సిడర్ చేయలేదు. ఆ తర్వాత అనంతరాము, ఆ తర్వాత అజయ్ జైన్. ఈయన కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితమే. 2014-19 మధ్యకాలంలో చాలా డిపార్ట్మెంట్స్, కీలకమైన డిపార్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అజయ్ జైన్ గారి ఆధ్వర్యంలో ఉండేవి. కానీ ఈయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడికి లొంగి చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ పెట్టినటువంటి కేసులో సాక్ష్యం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడానికి, కేసు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి ఆధారాల్లో అజయ్ జైన్ గారి సాక్ష్యం కూడా ఒకటి. ఆ తర్వాత సాయి ప్రసాద్ గారు. ఈయన కూడా 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా మెలిగారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈయనకి మంచి పదవులు ఇచ్చారు. ఆ తర్వాత సుమిత్రా దావరా. ఈవిడ ఢిల్లీలో ఉన్నారు చాలా కాలంగా డెప్యుటేషన్ మీద. ఇప్పుడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆ తర్వాత సిసోడియా గారు యాక్చువల్గా వీళ్ళందరికంటే చిన్నవాళ్ళు వయసులో. కానీ సీనియారిటీ విషయంలో మాత్రం విజయానంద్ గారి కంటే ఎక్కువ ఉన్నది ఆయనకి. ఈయన కూడా కన్సిడరేషన్లో ఉన్నారు కొంతకాలం పాటు ఈ చీఫ్ సెక్రటరీ పదవికి. ఏబీ వెంకటేశ్వరరావు గారి కేసులో జగన్మోహన్ రెడ్డి ఈ సిసోడియా గారినే ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. ఈయనే ఉన్నవి లేనివి అని కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి కోరికలకు అనుగుణంగా ఒక నెగిటివ్ రిపోర్ట్ తయారు చేసి ఆ సస్పెన్షన్ చేయడానికి కారణమయ్యారు అప్పట్లో. సో ఈ విధంగా శ్రీలక్ష్మి, అనంతరాము, అజయ్ జైన్, సాయి ప్రసాద్, సుమిత్రా దావరా, సిసోడియా వీళ్ళందరినీ కాదని వీళ్ళందరికంటే జూనియర్ అయినటువంటి కె విజయానంద్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవిని ఇచ్చారు. కె విజయానంద్ గారు వెనకబడిన తరగతులకు చెందినవారు. ఈయనతో పాటు గట్టిగా పోటీలో ఉన్నది సాయి ప్రసాద్ గారు. సాయి ప్రసాద్ గారు ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా బాగానే మంచి పదవులను సంపాదించారు. అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారి కమ్మ కులానికి చెందినవాడు. అది కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి లెక్కల్లో పనిచేసి ఉంటుంది. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి ఒకే కులం అవ్వడం అనేది ఒక ఇబ్బంది. అందులోనూ చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు కావాల్సినటువంటి వ్యక్తిని లేక మన కులానికి చెందిన ఒక వ్యక్తిని చూజ్ చేసుకోవడం అంటే అది చూడడానికి బాగుండదు అని అనుకునేటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి 3 సీనియర్ ఐఏఎస్ అధికారులను కాదని జవహర్ రెడ్డి గారికి అప్పట్లో చీఫ్ సెక్రటరీ పదవిని ఇచ్చారు. యాక్చువల్గా అప్పట్లో నీరబ్ కుమార్ ప్రసాద్ గారు జవహర్ రెడ్డి గారి కంటే సీనియరు. అలాగే పూనం మాలకొండయ్య గారు కూడా జవహర్ రెడ్డి గారి కంటే సీనియరు. కరికాల వలవన్ గారు కూడా జవహర్ రెడ్డి గారి కంటే సీనియరు. వీళ్ళ 3 కాదని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరూ కూడా ఒకే కులానికి చెందిన వాళ్ళు అనేది చాలాసార్లు మాట్లాడుకున్నాం. అటువంటి ఇంప్రెషనే మనం కూడా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో బహుశా చంద్రబాబు నాయుడు గారు వెనకబడిన తరగతులకు చెందినటువంటి విజయానంద్ గారిని ఆయన 7వ స్థానంలో ఉన్నా కూడా సీనియారిటీలో ఆయనకి ఈ పదవిని అప్పచెప్పారు. ఇంతకుముందు చెప్పినట్టు ఆయన నవంబర్ వరకు ఉంటారు. అయితే ఆ తర్వాత సాయి ప్రసాద్ గారికి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన 2026 ఏప్రిల్ వరకు పదవిలో ఉంటారు. ఈ లిస్టులో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఇంకా టైం ఉంది. ఎందుకంటే వాళ్ళకి వయసు తక్కువ కాబట్టి అజయ్ జైన్ గారు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉంటారు, సిసోడియా గారు వీళ్ళు. కాబట్టి తర్వాత కూడా అవకాశాలు రావచ్చు వాళ్ళకి. ఏమైనప్పటికీ అందరికీ అవకాశాలు కల్పిద్దాం అనే ఉద్దేశంతోనూ, దాంతోపాటు కుల సమీకరణల దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కె విజయానంద్ గారిని ఎంపిక చేసుకున్నారు అని చెప్పి అనుకోవాలి. విజయానంద్ గారి మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఈయన దాదాపు 12 నుంచి 14 సంవత్సరాల పాటు పవర్ సెక్టర్లో పనిచేశారు. ఈ విద్యుత్ రంగంలో అందరికీ తెలుసు
వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉంటాయి. నిజం చెప్పాలంటే లక్షలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉంటాయి. ఉదాహరణకి అదానీ దగ్గర కొన్న రెన్యూబుల్ ఎనర్జీ పవర్ విలువే 1,05,00,00,000 అనుకుంటాను. అదేవిధంగా ఇంకా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయల వర్త్ ప్రాజెక్టులని విద్యుత్ శాఖ కాంట్రాక్టర్లకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి, షిర్డీ సాయి అనే కంపెనీకి సడన్గా పెద్ద ఎత్తున ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఇచ్చారు అని. అప్పుడు మరి ఆ శాఖకి అధిపతిగా ఉంది విజయానంద్ గారే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు షిర్డీ సాయి వారికి పెద్ద ఎత్తున ప్రాజెక్టులను కట్టబెట్టారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే షిర్డీ సాయి ఈ ప్రభుత్వంలో కూడా బాగానే పనులు చేయించుకుంటుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా పెద్ద పెద్ద కంపెనీల ఆశీస్సులు ఉండటం వల్లే విజయానంద్ గారికి ఈ అవకాశం దక్కింది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీటన్నిటికీ మించి ఆయన వెనకబడిన తరగతులకు చెందిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని సీఎస్ చేస్తే ఒక సామాజిక సమతుల్యత ఉంటుంది అని చెప్పి బహుశా చంద్రబాబు నాయుడు గారు భావించి ఉండవచ్చు.